आप तमाम नाज़रीन का TN उर्दू न्यूज़ में इस्तकबाल है। आइए नज़र डालते हैं आज की अहम खबर पर। अपोजिशन जमातों ने इंतखाबात के इन 30 दिनों में जिस तरह मुनाफरत का माहौल बनाया, ज़ात पात का तफर्रुक़ा पैदा किया, जिस तरह वोटों की खातिर झूठे प्रोपेगेंडे का सहारा लिया, पिछले 70 साल में ऐसा हमने पहली मरतबा देखा। इन ख्यालात का इजहार डॉक्टर वी श्रीनिवास गौड़ रियासती वज़ीर ने पार्टी ऑफिस में मुनक़िदा एक सहाफ़ती कॉन्फ्रेंस को मुखातिब करते हुए कहा। इन्होंने मज़ीद कहा कि इतनी सारी साजिशों के बावजूद BRS पार्टी की महबूब नगर और रियासत में भारी अक्सरियत के साथ फतेह यकीनी है। डॉक्टर गौड़ ने मजीद कहा कि ये जो एग्जिट पोल्स आ रहे हैं वो सब बकवास है। ऐसे ही एग्जिट पोल्स 2018 में भी आए थे, लेकिन हमारे कायद KCR दूसरी बार बिना किसी की मदद के चीफ मिनिस्टर बने और हमें भी अवाम ने भारी अक्सरियत से कामयाब बनाया और इस बार भी वही होगा। अवाम ने खामोशी के साथ इस बार BRS पर इत्तेमाद का इजहार किया और इत्तेमाद 3 तारीख को वोट की शक्ल में EVM मशीन के बाहर आएगा और मुझे अक्सरियत से कामयाबी मिलेगी और रियासत में चीफ मिनिस्टर KCR की हैट्रिक करेंगे। अपोजिशन जमातों के तमाम दावे खोखले साबित होंगे। डॉक्टर गौड़ ने राय दही में हिस्सा लेने वाली अवाम से और इंतखाबात के दौरान शब व रोज़ काम करने वाले पार्टी कायदीन व कारकुनों से इजहार तशक्कुर किया। इस सहाफ़ती कॉन्फ्रेंस में अब्दुर्रहमान मुज़म्मिल, सदर ज़रई मार्केट कमेटी, मोहम्मद मकबूल अहमद, सदर शुबे अखिलियत महबूब नगर, मोहम्मद अहमद अली सना, सदर जामा मस्जिद, मोहम्मद तकी हुसैन, सदर ईदगाह कमेटी, हाफिज़ इदरीस मोतमद, मोहम्मद अनवर हुसैन ZPTC सीनियर कायद, मोहम्मद अजहर अहमद, उस्मान मुहिउद्दीन शिराज, मिर्ज़ा एजाज व दीगर मौजूद थे। इसके अलावा मोहम्मद इकबाल, वाहिद ताज, सिराज मारफानी, हारून रशीद, मोहम्मद वाजिद भी मौजूद थे। आइए देखते हैं ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। फोटो वीडियो जर्नलिस्ट अंदर పేరు పేరు నమస్కారం। ఈరోజు దొంగ సర్వేలతో మొన్నటి వరకు పబ్బం గడిపారు। ఎలక్షన్ ఎట్లా హైప్ లేపాలని చెప్పి దొంగ హామీలతో, దొంగ సర్వేలతో, కుల రాజకీయాలతో పబ్బం గడపాలని చూసిండ్రు। పోలింగ్ అయిపోయిన వెంబడే మళ్ళీ వచ్చినామని చెప్పి అయోమయానికి గురి చేస్తా ఉన్నారు। ఇది 2018లో కూడా సేమ్ ఇట్లనే యాజ్ ఇట్ ఈస్గా 50 సీట్లు గెలుస్తారు TRS, 56 సీట్లు గెలుస్తారన్నారు। కానీ మీకు తెలుసు ఆ రోజు కూడా 88 సీట్లు గెలిచి ఎవరి మద్దతు లేకుండా KCR గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు। సేమ్ అదే స్ట్రాటజీ బిఫోర్ ఎలక్షన్స్ ప్లాన్ చేసిరు వాళ్ళు। ఏం లేదు, ఉట్టిదే। అసలు 55 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిందని, ఏం ఘనకారం చేసిందని చెప్పకుండా కొంతమందిని కిరాయిలని పంపించి నియోజకవర్గానికి, జిల్లాలకు పుకారు పుట్టించి వాళ్ళే డిస్కషన్ చేయాలి, వాళ్ళే మాట్లాడాలి। అట్లా జిమ్మిక్కులతో ఎలక్షన్ స్ట్రాటజీ చేసిండ్రు। దానివల్ల ఈరోజు ఏమైందంటే పెద్ద ప్రమాదం। వాళ్ళ స్ట్రాటజీలో ఏదైనా గొప్పతనం చేసినామని చెప్తే బాగుండేది। కర్ణాటకలో మాది 6 గ్యారెంటీల బదులు ఇంకా 7వ గ్యారెంటీ ఇస్తుంటే బాగుండేది। కానీ ఇక్కడ ఇంకో గ్యారెంటీ పెట్టాడు, కుల రాజకీయాలు చేసింది ఇక్కడ ఈ రాష్ట్రంలో। అది ఎంత ప్రమాదమైందంటే వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల గురించి, వాళ్ళ గురించి అమాయకులని లోపరుచుకొని బీజేపీ ఏమో మత రాజకీయాలు చేసింది, కాంగ్రెస్ ఏమో కుల రాజకీయాలు చేసింది। దానివల్ల వీళ్ళు ఓ సమాజాన్ని విడదీయాలని చూసారు, పేద వర్గాలని। కానీ అది సాధ్యపడలేదు। పేద రైతులు, నాగలి పట్టిన దున్నే రైతులు ఎవరు కూడా ఆ గుప్పిట పడలేదు। కొందరు అమాయకంగా పడ్డదానికి ప్రతిఫలం అంటే నా నియోజకవర్గంలోనే పోతనపల్లిలో మా పార్టీలో ఉన్నాయని తీసుకున్నారు। తీసుకోగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా మా పార్టీలోకి వచ్చారు। ఒక్కడు అర్ధరాత్రి ఎట్లా ఈ పార్టీ మారుతాడు, మనకు కూడా మరి ఎట్లా చీము రక్తం ఉందా లేదా, మనం ఎట్లా వారొద్దు, మొత్తం మారాం। బీజేపీ నాయకుడు చౌదరిపల్లిలో పోయి బీజేపీకి వేయద్దు, కాంగ్రెస్కి ఏమని చెప్పాడు। చెప్పగానే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ నిన్ననే ర్యాలీ ఇప్పించినావు, ఇవాళ వచ్చి మళ్ళీ ఆ పార్టీకి ఏమంటున్నావు అంటే నీవు ఈ కుల రాజకీయం చేస్తావా అని చెప్పి ఆ కులంలో ఉండే పేదవాళ్ళు, బీసీలు మొత్తం నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తాయి, మొత్తం టోటల్గా
కరడు కట్టినటువంటి బీజేపీ వాళ్ళు కూడా దన్మని రావడం. ధర్మాపూర్లో నిన్నటి వరకు వాళ్ళ కోడి తిని బతికి వాళ్ళు ప్రాణం పోస్తే నీవు నీ పిల్లం బతికి ఇవాళ దన్మని పాట ఎట్లా మారుతావు అని చెప్పి వాళ్ళు కూడా అందరూ వచ్చింది. అంటే ఉదాహరణ చెప్తున్నంటే ఈ నీచ రాజకీయాల వల్ల వాళ్ళ స్వార్థ రాజకీయాల వల్ల సమాజాన్ని విడదీసి ఓట్లు పడాలనేటువంటి నీచమైన ఆలోచన వల్ల సమాజంలో ఏ రకమైనటువంటివి పుట్టుకొస్తుంది చూడండి. నాకు ఈ విషయాలు చెప్పింది కూడా మా సింగిల్ చైర్మన్ రాజేశ్వర రెడ్డి గారు చెప్పింది. అన్నా నువ్వు స్పీచ్లు అంటున్నావు, నువ్వు అరే దుర్మార్గులారా ఈ సమాజాన్ని విడగొట్టకండి, విడదీయకండి, కులాల వారికి విడదీస్తే ప్రమాదం మనకే మీకే ప్రమాదం ఉంటుందని చెప్పి నువ్వు చెప్పినట్లా ఇగో ఈ 3 ఊర్లలో ఇట్లా అయింది అని చెప్పి. అంటే వాళ్ళు అధికార దాహంతో ఎన్నో తప్పులు చేస్తున్నారు. వాళ్ళ నాయకుడు కానీ మీరు కానీ ఎన్నో జిమ్మిక్లతో దొంగ సర్వేలతో ఇలా వచ్చినాం అయిపోయిందని చెప్పి చెప్తున్నారు కదా. మీరు చూడండి, ఎల్లుండి చూడండి, ఖచ్చితంగా 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే 100%. మాకు చెప్పే సర్వేలు కూడా చెప్తున్నాయి 77, 70 అని చెప్పి. మేము ఆ సర్వే చెప్పింది ఈ సర్వే చెప్పింది మేము చెప్తలేము. ఎందుకంటే మాకు విశ్వాసం ఉంది. ప్రజలకు మేలు చేసినాం, ప్రజలు బాగు చేసినాం, రైతును రాజు చేసినాం, పేదోని గొప్పని చేసినాం, కుల సంఘాలను గౌరవించినాం, ఆత్మగౌరవంతో బతికే వాళ్ళను కాపాడుకున్నాం, హాస్టళ్ళు పెట్టినాం, చదువు, విద్య, వైద్యం, ఆరోగ్యం, ప్రాంతం అన్నీ అభివృద్ధి చేసినాం. ఒక కులానికి తక్కువ చేయకుండా చేసినాం. ఏ కులం నన్ను పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం ఒక కులం పైన వివక్ష చూసింది, ఒక మతం పైన వివక్ష చూపిందని చెప్పలేదు. ఎవరు అన్నారు? క్రైస్తవులు అన్నారు, ముస్లింలు అన్నారు, హిందువులు అన్నారు. ప్లస్ ఏ కులం కూడా మా కులాన్ని తక్కువ చూసింది, మా కులాన్ని తక్కువ పెట్టింది, పట్టించుకోలేని అగ్ర కులాల నుంచి పేద కులాల వరకు ఎవ్వరు అనలేదు. కేసీఆర్ కుల రాజకీయం చేయదలుచుకోలేదు. కేసీఆర్ గారు మత రాజకీయం చేయదలుచుకోలేదు. అన్ని మతాలకు చేసిండు. ఎవరు చేయనటువంటిది ఈ దేశంలో, భారతదేశంలో ఎవరు చేయనటువంటిది అన్ని మతాలకు చేసిండు. ఈ భారతదేశంలో ఎవరు చేయని అన్ని కులాలకు చేసింది. ఓబీసీ మంత్రిత్వ శాఖ లేదు, 2000 కోట్ల బడ్జెట్, దిక్కు దివాన లేదు. అసలు మా సంఖ్య ఏందో జనాగణన చేయమంటే కూడా పట్టించుకునేటువంటి ఈ ప్రభుత్వం దేశ బడ్జెట్లో అత్యధిక ఒక చిన్న 2-3 కులాలకి అంతకన్నా ఎక్కువ నిధులు ఇచ్చినటువంటి ఘనత మాకుంది. కానీ ఎప్పుడు కూడా మీకు ఇన్ని చేసినాం, కేంద్రంతో పోలుస్తూ మాకు ఓట్లు వేయాలని అడగలేదు. అన్ని వర్గాలు చేసినాం, మిమ్మల్ని చేసినామని కాపాడుకుని తప్ప ఎప్పుడు చేయలేదు. కానీ కాంగ్రెస్ నాయకుడు పిసిసి అధ్యక్షుడు వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇచ్చినంటే, ఇగో కుల రాజకీయం చేయండి, విడగొట్టండి, సమాజంలో మనం మిల్లుతాడు, మన అధికారం రాకపోయినా మనకు అండగా ఉంటారు వీళ్ళు, ఇక మనం బతకొచ్చు మనం వీళ్ళ మీద. వాళ్ళ బతుకుతీరు మనకెందుకు, మన బతుకుతీరు మనం చూసుకోవాలా అని చెప్పి రాష్ట్రంలో ఇక్కడ జిల్లాల్లో ఇట్లాంటి రాజకీయం చేయడం కళ్ళారా మనం చూసినాం. మా భయం అంత ఏంటంటే ఇది మరొక తెలంగాణ ఉద్యమంలా, ఇది మరొక సాయుధ పోరాటంలా, ఇది మరో నక్సల్బరీ పోరాటంలా, ఇది మరొక పోరాటంలా, ఇలాంటి స్వార్థ రాజకీయ గురించి పుట్టించినటువంటి ఇవి కృత్రిమమైనటువంటి ఇవి ఆ దానిలో పడి ఎక్కడ దారిస్తుందని మా భయం, మా ఆందోళన. ఎందుకంటే ఆ సామాజిక వర్గంలో కూడా గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. స్వరం ప్రతాప్ రెడ్డి లాంటి మహనీయులు ఉన్నారు, పుచ్చలపల్లి సుందరాం రెడ్డి లాంటి గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారు. అట్లా కనుక వీళ్ళు ఆనాడు వాళ్ళు సమాజాన్ని ఐక్యం చేయాలి, సమాజాన్ని మెప్పించాలి అని చెప్పి ఆ మహనీయులు వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధమైంది. కానీ ఇక్కడ వీళ్ళు వాళ్ళ ప్రాణాలు తీసుకోవడానికి, వాళ్ళను సమాజంలో విడగొట్టడానికి, ఊర్లో డివైడ్ చేసి రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఏ రంగాల్లో కూడా వాళ్ళు రానియకుండా మా దగ్గరనే తిరగాల అనేటట్లు సమాజాన్ని విడగొట్టాలని ప్రయత్నం చేయడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. అది మాకు చాలా బాధిస్తూ ఉంది. అది ఎక్కడ దారితీస్తుందో అని. ఇవాళ వీళ్ళ స్థాయి ఏంటంటే గెలిచిన ఎమ్మెల్యేలను హైదరాబాద్లో పెట్టుకునే పరిస్థితి కూడా లేదంటే వాళ్ళ ఎమ్మెల్యేల మీద వాళ్ళకే నమ్మకం లేదు.
ఏం బెంగళూరులో బుక్ చేసి హోటల్ పెడతారంట. అంటే నీ ఎమ్మెల్యేల మీద నీకు గెలవక ముందే నీకు నమ్మకం లేదు. నీవు గెలవక ముందే ఎక్కడ ఏమవుతుందో అని చెప్పి బెంగళూరులో పెట్టుకోవాలని చూస్తున్నావంటే నీ పార్టీ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేసుకో. మొన్నటి వరకు ఏముందంటే వీళ్ళ చేతులంతా తాళం చేతులు